హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మనము ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాము. కార్తీక మాసం వచ్చింది కదండి, ఉసిరికాయ పచ్చడి పెట్టకపోతే ఎలా? సో ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి మనకు మంచిగా ఉంటాయి కాబట్టి 1 kg ఉసిరికాయలు అయితే తీసుకున్నాము. ఈ బౌల్తోనైతే కొలుచుకున్నామండి. మాకైతే త్రీ బౌల్స్ అయినాయి. ఈ బౌల్తోని అదే బౌల్తోని మేమైతే కారం తీసుకున్నాము. 3 బౌల్స్ అయినాయి కాబట్టి మేము దాని కొలత ప్రకారము కారం అయితే తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక 4 ఎర్రగడ్డ అంటారు కదండి అవి, అండ్ రుచికి సరిపడా ఉప్పు. మనము కారం తీసుకున్నాం కదండి, ఆ బౌల్తోని హాఫ్ అయితే తీసుకోవాలి. నేనైతే మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనము ఇవన్నీ ఎలా ఏ కొలతలతో తీసుకోవాలైతే మీకైతే చూపించాను కదండి. మనమైతే ఇప్పుడు ఎలా రెడీ అయ్యేలా చూపిస్తున్నాను. నేనైతే విజయ్ ఆయిల్ డబల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇదైతే పల్లి నూనె అయితే చాలా బాగుంటుందన్నమాట మనకి రెసిపీలోకి. సో మనం కిలో తెచ్చుకున్నాం కాబట్టి ఆయిల్, అందులో హాఫ్ కిలో ఆయిల్ అయితే పోసాను. అండ్ చింతపండు కూడా నానబెట్టుకోవాలండి కొంచెం వేడి నీళ్ళలో. ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం అందులో ఏవైతే ఉసిరికాయలు కడిగి నీట్గా తుడిచి పెట్టుకున్నామో అవి మనం అందులో అయితే వేసేసుకోవాలి. స్లిమ్లో పెట్టి మనము వేయించుకోవాలండి, లేకపోతే పైన అంతా నల్లగా అయిపోయి మనకి ఉడకవన్నమాట. అండ్ ఇంకొక సైడ్ బాండీ పెట్టేసి అందులోనే మనము ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర ఇవి 3 మంచి వాసన వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఉసిరికాయలు కూడా మంచిగా నూనె పైన ఇట్లా బుడగలు కూడా తేలుతున్నాయి చూడండి. మంచిగా మెల్లగా లో ఫ్లేమ్లో మనమైతే ఉసిరికాయలు అనేటివి వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనము ఆల్రెడీ ఇక్కడ వేసాం కదా, అవి కూడా మంచిగా బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. అయితే బ్రాస్లీ న్యూట్రీ ఫ్రెష్ P31 అనమాట. ఇది మనకి బ్లెండర్, చాలా స్మూతీస్ అవన్నీ కూడా పట్టుకోవచ్చు. మనకి 2 years వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట ఇది. సో ఇదైతే మేము ఇప్పుడు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసాము. మనము ఏదైతే పొడి పట్టుకోవాలన్నా కదండి, అదే ఇది. సో ఇక్కడైతే ఉసిరికాయలు కూడా మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా. ఇలా ఈ టైంలో ఉన్నప్పుడే మనం తీసేసేయాలి, లేకపోతే మనకి ఉసిరికాయలు అనేటివి మాడిపోతాయి. సో కొంతమంది అడగొచ్చు, ఎలా ఇవి ఉడికినాయా లేవా అని ఎలా తెలుసుకోవాలో అడగొచ్చు. అది కూడా మనం ఇలా చేయబెట్టి ఇట్లా అనగానే ఇలా వీడియోలో చూపించినట్టు ఇది ఉసిరికాయ అనేది ఇట్లా విరిగిపోవాలి. మనం ఇంకా కొన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కదండి, అవి కూడా నూనెలో వేసేసి వేయించేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. కొన్ని పోపు కొంచేసి కొన్ని దంచుకోవాలి. చింతపండు కూడా మనం మంచిగా ఫైన్ పేస్ట్ పట్టేసుకోవాలండి, ఎంత మొత్తం గుజ్జు రాకుండా. చూడండి, పొడులు అయితే రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చింతపండు ఉందో దాన్ని కూడా కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వేయించుకోవాలి, కొద్దిగా కుక్ చేయాలన్నమాట. అది కుక్ చేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఫైనల్గా అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పచ్చడిని ఎలా అయితే కలపాలో చూపిస్తున్నాను. మనం తీసుకున్న కొలతతోని కారము అదే బౌల్లో హాఫ్ కప్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, దాని కప్పు నిండా కారం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు సాల్ట్ని అయితే తీసుకుంటున్నాము. అండ్ వేయించి పెట్టుకున్న పొడి, వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసేసేయాలి. మనకి మంచిగా ఉప్పు కారాలు అన్నీ మిక్స్ కావాలి. మంచిగా వీడియోలో చూపించినట్టయితే మిక్స్ చేసేసేయండి. మనం ఏదైతే ఫస్ట్ ఆయిల్ ఉంది చూడండి, ఆ ఆయిల్ ఇందులో మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అవి ఉసిరికాయలు అందులోకి వేసేసేయాలన్నమాట. మనం ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ ఆయిల్ అయితే నేనైతే యూస్ చేస్తున్నాను. నేనైతే ఒక 2 స్పూన్స్ ద్వారా పచ్చడిని ఇలా కలుపుతున్నాను. మనకి చేయితో కలిపితే చేయి మండుతుంది కదండి, అందుకనే. అబ్బా, చూస్తుంటేనే ఊరగాయ అయితే చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇది బాగా చల్లారాలి. మనం చింతపండు పేస్ట్ కూడా పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయాలండి. మనం పచ్చడి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ కూడా, అరోమా అనేది ఎంత మంచిగా స్మెల్ వస్తుంది. కలుపుతుంటేనే ఇలా నోట్లో ఊరులు అయితే వస్తున్నాయండి.
ఇప్పుడైతే మనం పోపైతే వేసేసుకుందాము. దానికి ఒక 5, 6 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆయిల్ తీసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవైతే వేసుకొని మంచిగా పోపు వేసేసుకోవాలండి. మనం ఇంతకుముందు చూపించాను కదండీ ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా చక్కగా వేగిపోవాలి. అవి ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ అనేటిది మనకి పచ్చడికి వస్తుంది. ఇట్లా వేయించేసి మంచిగా పోపు చల్లారాకనే మనం పచ్చడిలోకి అనేటిది వేసుకోవాలండి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. చూడండి, ఇట్లా మంచిగా పోపు అయితే వేసేసినాము. అండ్ కొంచెం మనం పచ్చడిలో పసుపు మిస్ అయింది కదా, పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని అది మనం చల్లగా అయిన పోపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఆహాహా ఎంత బాగుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.